హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ముందుగా చూస్తున్నారు కదా, ముగ్గుతో అయితే మన వీడియో స్టార్ట్ అయిపోతుందన్నమాట. ప్రతిరోజు కూడా ముగ్గుతోనే స్టార్ట్ చేస్తానండి. ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందని ఇక్కడ ముగ్గు అయితే చాలా సింపుల్గానే వేస్తున్నాను అనమాట. బార్డర్స్ అయితే డిఫరెంట్గా ట్రై చేస్తూనే ఉంటాను. నేర్చుకుంటున్నాను కదా, ఖచ్చితంగా అది బాగోకపోయినా కూడా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తూ ఉంటానండి. ఇది ఒకటి వేయాలనుకుంటే ఒకటి వచ్చింది, కానీ లుక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, కలర్స్ కూడా వేసానండి లాస్ట్లో. లుక్ మొత్తం కూడా బాగా నచ్చింది. నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి మీషో హాల్. అది చాలా బాగా ఉన్నాయన్నమాట. క్లాత్ కానీ ఫ్రాక్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ వీడియో ఒకసారి చెక్ చేసి చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదు అంటే లాస్ట్లో వీడియో ఎండింగ్లో మనకి ఎండ్ కార్డ్స్ వస్తాయి కదా, అందులో అయినా పెడతానన్నమాట. మీ అందరికీ కూడా నచ్చుతాయి. డైలీ నైటీస్ వేసుకునే బదులు నైట్ టైమ్స్ అయినా సరే అండి, సడన్గా ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా నైటీలో ఉంటే బాగోదు కదా. ఇలా ఫ్రాక్స్ కనుక తీసుకున్నట్లయితే ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి. నైటీ వేసుకున్నామన్న ఫీలింగే ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాండ్స్ కూడా వస్తాయండి. మనకు అక్కడ స్లీవ్లెస్ అని ఉంటుంది, కానీ హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయండి. ఇందులో కొద్దిగా క్లిప్ అయితే ఇంక్లూడ్ చేశాను, చూడండి. ఇంకా వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. 2Kకి దగ్గరలో ఉన్నామండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే యాడ్స్ కూడా వస్తాయి కదా, యాడ్స్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. డాలర్స్ అయితే స్లోగా జనరేట్ అవుతున్నాయి. చాలా 1.5 ఇయర్ అయిపోయిందండి నేనైతే వ్లాగ్స్ ఇవి యూట్యూబ్ స్టార్ట్ చేసి. కానీ పెడుతున్నాను, వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఎప్పుడో ఒకసారి గ్రోత్ అనేది ఉంటుంది కదా అని అందుకే చెప్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి ఫ్రెండ్స్కి కూడా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుందన్నమాట. చూసారు కదండి, ఫ్రాక్స్ అయితే ఇవి ప్యారెట్ గ్రీన్ అలాగే రెడ్ పింక్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఇంకొకటి ఇవి రెండు కూడా కాంబోస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ స్లీవ్లెస్ చూపిస్తున్నారు, కానీ స్లీవ్స్ కూడా వస్తాయండి. హాఫ్ స్లీవ్స్ అయితే వస్తాయి. చూసారు కదా, ముగ్గు అయితే ఈ విధంగా సింపుల్గా అయితే వేసుకున్నాను. ఇంకా దీన్ని కొద్దిగా ఎలివేట్ చేద్దామని చెప్పేసి కొద్దిగా అయితే ఈ విధంగా వేస్తున్నాను, కానీ ముందే బాగుండింది. ఇంకా చిన్నగా ఎల్లో కలర్ రెడ్ కలర్ కూడా వేసాను. ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అస్తమానం కూడా నైటీలో ఉండే బదులు ఇలా వేసుకున్నా కూడా మనకు కూడా కంఫర్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అందుకే తీసుకున్నాను. స్టిచ్చింగ్ కూడా చేసుకున్నానండి హ్యాండ్స్ నైట్. ఒకవేళ వ్లాగ్లో ఎప్పుడైనా ఒకసారి వేసుకొని చూపిస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి, కంఫర్ట్ కూడా ఉంటుందండి. నేను ఇంతకుముందు లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ అండి కడపలో వైవి స్ట్రీట్లో ఒకటైతే తీసుకున్నాను. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్, ఇదే క్లాత్, మొత్తం కూడా ఫ్రాక్ నెక్ మొత్తం కూడా ఇలాగే ఉండిందనమాట. రిషి పుట్టినప్పటి నుంచి అంటే రిషి బారసాల అంటారు కదా, అప్పుడు అది కంఫర్ట్గా ఉంటుంది. దానికి జిప్స్ స్టిచ్ చేసుకొని వేసుకున్నాను అనమాట. కంఫర్ట్గా ఉంటుందని అప్పటి నుంచి లాస్ట్ 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ కూడా యూస్ చేశాను. చూసారు కదా, రిషికి ఇప్పుడైతే 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్ పడ్డాయి అన్నమాట లాస్ట్ ఫిబ్రవరికి. ఇప్పటి వరకు కూడా నేను యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ పూజ వ్లాగ్ అండి. పూజ కూడా సింపుల్గానే చేసుకుంటాను. ఇంకా పూజా రూము కొద్దిగా చేయాల్సింది ఉందండి, చేయాలి. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా పైన పెడదాము అనుకుంటున్నాను. పైన అంటే మనకి ఇప్పుడు స్టిక్కర్స్ అవి వస్తున్నాయి కదండి, హ్యాంగ్ చేసేవి. అందుకు అవి ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టి అవైతే పైన హ్యాంగ్ చేస్తే బాగుంటుంది. ప్లేస్ కూడా స్పేస్ ఎక్కువ వస్తుంది అనమాట పూజా మందిరంలో. అలా అనుకున్నాను, అలా కూడా చేయాలి. స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా బాగా పూజ చేసుకున్నా కూడా లుక్ అనేది కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఇవి పటాలు కూడా 5 పెట్టుకున్నాను, ఎక్కువ కూడా పెట్టుకోలేదండి.
ఒకటి వచ్చేసి యంత్రము, ఇంకొకటి శివుడిది ఫ్యామిలీ ఫోటో, ఇంకొకటి వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీ అమ్మవారిది, ఇంకొకటి వచ్చేసి రెడ్డమ్మ కోనదండి. ఇంకా సాయిబాబా అది విగ్రహం ఉంది కాబట్టి పెట్టుకోలేదు, వినాయకుడు విగ్రహం ఉంది కాబట్టి పెట్టుకోలేదు. రెండు ఒకే దేవుళ్ళది రెండు మామూలుగా ఫోటో ఫ్రేమ్స్ కానీ విగ్రహం కానీ ఇలా రెండు అవసరం లేదండి. ఒక్కటి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫోటో ఫ్రేమ్ అయినా పెట్టుకోవచ్చు. స్పేస్ ఎక్కువ ఉందనుకుంటే రెండు పెట్టుకున్నా నో ప్రాబ్లం అండి. ఒకే దేవుడు రెండుగా ఉండకూడదు అంటారు దేవుడి మందిరంలో, అందుకు చెప్పాను. ఇక్కడ ఇవైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మీషో హాల్ కుర్తీస్ అండి. ఇవన్నీ కూడా స్టిచ్ చేయాల్సినవి ఉన్నాయి, అందుకని చెప్పేసి తీసానమాట అన్నీ కూడా. ఇది కూడా మీషోలోదే, ఇది వేరే చోట అయితే ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో అండి, అది కూడా మీషోలోదే. ఇవన్నీ స్టిచ్ చేయాల్సినవి ఉన్నాయండి. హాఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి, ఇంకొకటి వచ్చేసి ఆల్టరేషన్ చేసుకోవాలి, ఒకటైతే నెక్ పెద్దగా వచ్చింది గ్రీన్ కలరు, అది కూడా కుట్టుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ వర్క్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే టేబుల్ రోజా చెట్లు ఉన్నాయి కదా, వాటికి నీళ్లు పోద్దామని చెప్పేసి వచ్చానమాట. చూసారు కదా, బాగా ఒక 2 days వర్షం పడిందండి, ఇంక తర్వాత పడలేదు, తేమ ఉంటుంది అనుకున్నాను. చూసారు కదా, ఇలా నెరిజీలిందనమాట. అందుకని చెప్పేసి దీపు రోజు పోస్తూ ఉన్నాడు, దీపు కూడా మర్చిపోయాడు, ఇంకా నేను చూసి పోసాను అనమాట. కొన్నిట్లో తేమ కింద అయితే ఉందండి, చూశాను. ఇంకా పైన అయితే ఎండిపోయి ఉంటుంది కదా, ఎండ తగిలి, అందుకని చెప్పేసి వాటర్ నిండుతో పోస్తానండి, తేమ ఉంటుంది కదా అని చెప్పేసి. వాతావరణం కూడా కూల్గా ఉంది ఇప్పుడైతే. ఇక్కడ చిన్న వైట్ కలర్ టేబుల్ రోజాలు అయితే కాసాయండి, 2 అయితే పూసాయి. ఒకటి ఇది, ఇంకొకటి కూడా చిన్నగా పూసిందనమాట. ఇవైతే ఒంటి రెక్కనే, అంటే ఒక్క రెక్కతోనే ఉంటుంది అనమాట. చూసారు కదా, పింక్ కలర్ అయితే బాగా ఎక్కువగా రెక్కలు వస్తాయి, ఇవైతే సింగిల్ అండి. ఇలా 2 కూడా ఒకే రోజు వైట్ కలరే పూసాయి. ఇప్పుడిప్పుడే బాగా చిగుర్లు వచ్చేసి మొగ్గలు అయితే వస్తున్నాయండి పూయడానికి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే షేర్ చేయండి. తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా చిన్న చిన్న చెట్లు అనేవి వస్తాయి అన్నమాట, అవన్నీ తీసేయాలి. చూసారు కదా, ఇంకా దీపు వాటరింగ్ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి నేను పట్టించుకోలేదండి. ఇంకా చూసేసరికి ఇంకా అలా ఉండేసరికి నేనే వాటరింగ్ ఇచ్చి అవి చిన్న చిన్నవి మొక్కల్లాగా అవి ఉంటే అవి తీసేసాను అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొకటి ఏంటంటే ఆ వ్లాగ్ కూడా చూడండి, నిన్నటి వ్లాగు. మీషో హాల్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా, మదర్స్ కూడా హెల్ప్ అవుతాయండి. ఫీడింగ్ కుర్తీస్ నాకు కూడా జిప్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటాయి. చూడండి ఒకసారి, అది కూడా నచ్చితే ఒక లైక్ చేయండి.